మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. తృతీయ వ్యయాధిపతి అయిన గురువు సప్తమంలో ఉన్నారు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి, మంచి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా ద్వితీయంలో రాహు, అష్టమ కేతు ఉన్నారు. అష్టమంలో కేతు బలంగా ఉన్నారు, కానీ ద్వితీయంలో రాహు అంత బలంగా లేదు. వీరికి ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. కుటుంబంలోని మనస్పర్ధలు వచ్చే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. ఇదే తెలియని వేద ఎక్కువగా ఉంటుంది. మనం ఎందుకు కష్టపడుతున్నాం, ఏం చేస్తున్నాం అనే భావన కూడా ఏర్పడుతుంది. అయితే మన కష్టానికి ఫలితం దక్కట్లేదే అన్న భావన ఉంటుంది. ఏమిటి జీవితం ఇలాగే ఉంటుందా, మనం ఉద్యోగం మానేసి ఇంకెక్కడికైనా వెళ్ళిపోదామా అనే భావన కూడా ఉంటుంది. కుటుంబ పరంగా ఉన్న విభేదాలు ఏవైతే ఉన్నాయో సమసిపోవడం, చక్కగా వివాహ సంబంధాలు రావడం, అది ఒక మంచి శుభసూచకం చెప్పచ్చు. మీరు ఒకటే ఏంటి అంటే, మీరు చేయాల్సింది కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ దీపారాధన చేయడం చెప్పదగినది. అదేవిధంగా పిఆర్, H1B వీసా అటువంటి ఏవైతే ఉన్నాయో ఎక్స్టెన్షన్ కావచ్చు లేదా ఇతరత విషయాలు కావచ్చు, ఇది సానుకూల పడే విధంగా గోచరిస్తుంది. వైద్య వృత్తుల వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కష్టే ఫలి అందరు పెద్దలు, కానీ కష్టం తగిన ప్రతిఫలం వీరికి లభించదు. మెంటల్గా టెన్షన్స్ అవ్వడం, లేదా ఉద్యోగం మానేసి కొత్త ఉద్యోగం చేద్దాం అనే భావన ఏర్పడుతుంది. కాస్త ప్రశాంతంగా ఉండి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది. ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంటుంది. చక్కగా మీరు అనుకున్న స్థానాన్ని సంపాదించడం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. అదేవిధంగా వైద్య వృత్తులు ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి, అవి వారాంతంలో సమస్యపోయే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు, వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది. అదేవిధంగా సంతాన ప్రయత్నం చేసేవారు కూడా కాలం అనుకూలంగా ఉంది. సంతాన యోగం లభిస్తుంది, మంచి శుభవార్తను వింటారు. అదేవిధంగా విదేశీ సంబంధించిన వ్యవహారాలు సానుకూలపడతాయి. అడ్మినిస్ట్రేషన్, చార్టెడ్ అకౌంట్స్, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, యానిమేషన్ రంగంలో ఉన్న వారికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగం, లాయర్లకి కాలం అనుకూలంగా ఉందని చెప్పచ్చు. రాష్ట్రాధిపతి ద్వితీయాధిపతి అయిన శని తృతీయంలో బలంగా ఉన్నారు. వీరికి ఏలినాటి శని పూర్తయింది. అదేవిధంగా సప్తమంలో గురువు ఉచ్చబట్టి ఉన్నారు. వ్యాపార పరంగా మంచి కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. వచ్చిన అవకాశాలను చక్కగా ఉపయోగించుకోండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యరీత్యా స్కిన్ ఎలర్జీ కావచ్చు, ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం గోచరిస్తోంది. కడుపు సంబంధించిన వ్యవహారాలు జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ దీపారాధన చేయడం, ఇంట్లో కానీ వ్యాపారంలో కానీ ధూపం వేయడం చెప్పదగినది. అదేవిధంగా మొగలుపూ కుంకుమతోటి ఉదయం సాయంత్రం ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు స్వామివారికి, అమ్మవారికి కుంకుమార్చన చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.